బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ పాలక్ వర్మ ఆరోపించారు. గుంటూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం పాలక్ వర్మ మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలో జరుగుతున్న ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో పనిచేయడం బాధాకరమన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత జరుగుతున్న ఓట్ల చోరీని గమనించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ప్రధానమంత్రి చెప్పే మంత్రిని వేసుకున్నారు. అంటే వాళ్ళ సొంతం ఎవరైతే ఇద్దరు మెజార్టీతో మోడీ గారు వారు చెప్పినటువంటి మంత్రి ఇద్దరు మెజార్టీ. అందుకని మల్లికార్జున ఖర్గే గారు ఇదేమిటి మరి ఎలక్షన్ కమిషన్ నియమిద్దామని చెప్పి మీరు పిలిచారు, మీరు ఇద్దరున్నారు, నేను ఒక్కనున్నాను, రాత్రి నాకు 25 మంది పేర్లు పంపించారు, వీళ్ళల్లో ముగ్గురు నేను నియమిస్తున్నామని చెప్పి నాకు టైం ఏది, వీళ్ళందరూ నేను ఎవరు ఏమిటి తెలుసుకోవాలి కదా, ఇది అన్యాయం అంటే లేదు కూడదు, మీరు సంతకం చేయాలంటే ఆయన బాయ్కాట్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి ఈ ముగ్గురిని అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ తొత్తులుగా వ్యవహరించేటువంటి దుర్మార్గపు ఐఏఎస్ లో కూడా ఉన్నాయి బ్లాక్ షీప్, సాయిగలు పడి మొక్కేటువంటి మరి మనుషులు ఐఏఎస్ అనేటువంటి ఆ 3 అక్షరాలకి కళంకం తెచ్చేటువంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్నటువంటి మనుషుల్ని మీరు అపాయింట్ చేసుకొని పాదాల మీద పడి వాళ్ళకి దాసోహం అయ్యే విధంగా బీజేపీ చెప్పినట్టు నడిచేటువంటి ఎలక్షన్ కమిషన్ ముందు దాన్ని నిర్వీర్యం చేశారు. ఏంటి చట్టం, ఆ చట్టం సవరణ చేసేటప్పుడు టీడీపీ, వైసీపీ వీళ్ళందరూ కూడా దానికి ఓటు వేశారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వాళ్ళు 2019లో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. తెలుగుదేశం వారు అన్యాయాలు జరిగినాయి, సరిగా లేదని చెప్పి 2024లో వైసీపీ వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ దగ్గరకు, మీరు సరిగా నిర్వహించలేదు ఎలక్షన్స్ అని చెప్పి. ఇప్పుడు ఎందుకు గొంతు కలపరు? తేలు కుట్టిన దొంగలాగా మౌనంగా ఉంటే సరిపోదు. అందుకనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అయ్యా, ముఖ్యంగా యువకులు, మీది భారతదేశం, రాబోయేటువంటి కాలంలో 20 ఏళ్ళు నేనే ఉంటానని ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్తున్నారంటే వారి వెనుక వారు చెప్పినట్టు నడుచుకునేటువంటి ఎలక్షన్ కమిషన్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని ఓట్లయితే పోలయ్యాయో అన్ని ఓట్లే లెక్కించాలి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? కౌంటింగ్ రోజు సంఖ్య ఎందుకు పెరుగుతూ ఉంది? రెండవది, 5 గంటల తర్వాత మామూలుగా ఎవరైతే ప్రాంగణంలోకి వస్తారో వారిని మాత్రమే ఓటు వేయడానికి మరి పర్మిషన్ ఇస్తారు. అలాంటిది గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కానీ టీడీపీ కానీ సవాళ్లు ప్రతి సవాళ్ళని మనం గమనిస్తే టీడీపీ వైనాట్ పులివెందుల వాళ్ళ నినాదం, వైసీపీ వైనాట్ 175 వీళ్ళ నినాదం. అయితే ఈ రెండిట్లో విషయం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు అచ్చు బొమ్మ టాస్ పైకేస్తే బొమ్మ టీడీపీకి పడింది, అచ్చు వైసీపీకి పడింది, అంతే తేడా. ఈసారి కూడా మళ్ళీ ఎవడికి పైకి ఎగరేస్తే ఎవడికి పడితే వాళ్ళదే. కాబట్టి సింపుల్ లాజిక్, ఓట్ల దొంగతనం జరిగింది, దొంగ ఓట్లు చేర్చారు, దొంగ ఓట్లు గుద్దుకున్నారు, రిగ్గింగ్ చేసుకున్నారన్న సంగతి టీడీపీకి తెలుసు, వైసీపీకి తెలుసు, జనసేనకి తెలుసు, వీళ్ళ ముగ్గురికి తెలుసు. తేలుగుట్టిన దొంగల్లాగా ఈ రాష్ట్రంలో ఉండి డ్రామాలు చేయడం తప్ప ఒకసారి ప్రజలు గమనిస్తే ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ ఏంటి? వీవీప్యాట్లు లెక్క పెట్టిన తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ కలిశాడు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడా లేదా? ఎక్కాడు కదా. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఏంటి గమనిస్తే తేలిపోద్ది. ఆయన ఏంటి, ఈ ఎన్నికలు వెనకమాల చాలా పెద్ద కుట్ర జరిగింది, చాలా పెద్ద పెద్ద కుట్రలు జరిగినాయి, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని చెప్పని మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన రికార్డెడ్. ఇది మనమేదో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల విస్తృత స్థాయి సమావేశం
చేయాలి. ఏఐసిసి జాయింట్ సెక్రటరీగా చేసినటువంటి అపూర్వ అనుభవం ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మన గుంటూరు స్థానికుడు